హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోని మీరు ఓపెన్ చేశారు అంటే ఖచ్చితంగా ఒక ఎగ్జైట్మెంట్తోనే ఓపెన్ చేసి ఉంటారు. ఈ పాటికే మీరు సోషల్ మీడియాలో అక్కడక్కడ కొన్ని బిట్లు, కొన్ని మీమ్స్ పేజుల్లో అరే ఇది అసలు ఏం సినిమా, ఇందులో రెజినా క్యారెక్టర్ ఏంటి, అసలు అనసూయ క్యారెక్టర్ ఏంటి, ఈ పిల్లోడి క్యారెక్టర్ ఏంటి, ఈ టీనేజర్ క్యారెక్టర్ ఏంటి, అసలు ప్రభుదేవ ఎందుకున్నాడు సినిమాలో, అసలు ఏం జరుగుతోందిరా అనే ఒక ఎగ్జైట్మెంటు, ఇదేం సినిమా, ఎక్కడ దొరుకుతుంది, ఎలా చూడాలి, ఇలాంటి డౌట్లతోనే ఓపెన్ చేసి ఉంటారు. వీడేంట్రా ఇంత కరెక్ట్గా చెప్తున్నాడు అని అనుకుంటున్నారా? ఎందుకంటే నేను ఈ సినిమాని అలానే చూశాను భయ్యా. ఈ సినిమా చూడాలి అనే ఇంట్రెస్ట్ మీకుంటే ఇన్స్టాగ్రామ్లో ప్రశాంత్ సినీ వరల్డ్ అని మన ప్రొఫైల్ అయితే ఉంటుంది. సో ప్రొఫైల్ని ఫాలో కొట్టేసి ఒక మెసేజ్ అయితే పెట్టండి, లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇంకా సినిమా ఇంట్రెస్ట్ లేదు అనుకునే వాళ్ళు వీడియోని అయితే కంటిన్యూ చేయండి. 2 minutesలో సినిమా స్టోరీ ఏంటో సింపుల్గా చెప్పేస్తాను. ప్రభుదేవ యాజ్ సిద్ధార్థ్ వర్మ, తను ఒక రైటర్. ఫ్లాష్ బ్యాక్ అనే ఒక బుక్ని తానైతే రాస్తాడు. ఆ బుక్ రాయడం వల్ల అది చాలా పెద్ద వివాదాలకు దారి తీస్తుంది. అండ్ ఒక ఈవెంట్కి అటెండ్ అవుతాడు సిద్ధార్థ్ వర్మ. ఆ ఈవెంట్లో బుక్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ విలేకరులు అడిగేటప్పుడు ఆ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ ఫ్లాష్ బ్యాక్ అనే బుక్ స్టోరీని మనకి సినిమాలాగా ప్రజెంట్ చేస్తూ చూపిస్తారు. సో స్టోరీలోకి వెళ్తే సిద్ధార్థ్ వర్మ పేరెంట్స్ ఒక ఊరిలో స్థిరంగా ఉండరు. సో ట్రాన్స్ఫర్ల మీద ట్రాన్స్ఫర్లు వాళ్ళ ఫాదర్కి అవుతూనే ఉంటాయి. అందువల్ల సిద్ధార్థ్ స్కూల్ లైఫ్ అనేది అండ్ తన అట్మాస్ఫియర్ అనేది స్థిరంగా ఒక ప్లేస్లో ఉండకపోవడం వల్ల మనుషులతో అంత ఈజీగా కలవడు. సో ప్రతిదానికి భయపడుతూ కొత్త వాళ్ళతో పరిచయం పెంచుకోలేక మాట్లాడలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. అలాంటి టైంలోనే రెజినా యాజ్ ఏంజల్ ఒక స్కూల్లో టీచర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. అదే స్కూల్లో సిద్ధార్థ్ని జాయిన్ చేస్తారు. సో సిద్ధార్థ్కు ఉండే ప్రాబ్లమ్ని ఏంజల్ మిస్ అర్థం చేసుకొని కొద్దిగా తనకి దగ్గరవుతుంది. అంత ఈజీగా ఎవరితోనూ కలవని సిద్ధార్థ్ ఏంజల్ మిస్ చూపించే ప్రేమ అండ్ కన్సర్న్ని చూసి కొద్దిగా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాడు. ఇంకా అదే స్కూల్లో స్కూల్ టాపర్గా ఇంకొక స్టూడెంట్ ఉంటాడు. అతని పేరే రోషన్. సో రోషన్కి ఏంజల్ మిస్ అంటే విపరీతమైన ప్రేమ, విపరీతమైన కామం అని చెప్పుకోవచ్చు. సో ఏంజల్ మిస్ని అణువు వితిన్ సెకండ్ టు సెకండ్ తను ఏ టైంలో ఎక్కడికి వస్తుంది, ఎప్పుడు వెళ్తుంది, ప్రతి ఒక్క నిమిషం తననే చూస్తూ తననే ఫాలో అవుతూ తననే కామిస్తూ ఉంటాడు. ఇంకా సిద్ధార్థ్ వాళ్ళ మదరు సిద్ధార్థ్కి ట్యూషన్ చెప్పమని ఏంజల్ మిస్ని అయితే రిక్వెస్ట్ చేస్తుంది. సో ఏంజల్ మిస్ కూడా దానికి యాక్సెప్ట్ చేసి స్కూల్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో ట్యూషన్ చెప్తాను అని చెప్తుంది. సో తరచుగా ఈవినింగ్ టైంలో సిద్ధార్థ్ ఏంజల్ మిస్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు ట్యూషన్ కోసం. ఇది గమనించిన రోషన్ ఎలాగైనా సరే తన దాకా చేరాలి అని చెప్పి సిద్ధార్థ్ని బాగా క్లోజ్ చేసుకుంటాడు. ఇంకా క్లోజ్నెస్ని యూజ్ చేసుకొని ఏంజల్ మిస్తో మాట్లాడి మెల్లగా కన్విన్స్ చేసి తను కూడా ట్యూషన్ అనే ఒక్కతో ఏంజల్ మిస్ వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్తాడు. ఇక్కడే మెయిన్ మ్యాటర్ స్టార్ట్ అయిపోయింది అని అనుకుంటారేమో. అసలు ట్విస్ట్ అనేది మీకు వీడియో ఎండింగ్లోనే దొరుకుతుంది. ఎందుకంటే మూవీ క్లైమాక్స్లోనే నాకు ఆ ట్విస్ట్ అనేది తెలిసింది కాబట్టి. సో వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక్కడి నుంచి. సో ఏంజల్ మిస్ వాళ్ళ ఇంట్లోకి ట్యూషన్కి వెళ్ళిన తర్వాత ఒక 2-3 days తర్వాత సో ఏంజల్ మిస్కి ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయింది, వేరే పర్సన్తో పెళ్ళి అవ్వబోతుంది అనే సంగతి తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా సిద్ధార్థ్ వాళ్ళ డాడీకి మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతుంది. సిద్ధార్థ్ని మళ్ళీ వేరే ఊరికి తీసుకొని వెళ్ళిపోతారు. సో సిద్ధార్థ్ అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే స్కూల్లో స్థిరంగా ఉండకపోవడం, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ జరగడం గమనించి ఏంజల్ మిస్ దగ్గరికే వెళ్తానంటూ పట్టుబట్టి సిద్ధార్థ్ ఏడుస్తూ ఉంటాడు. ఇంకా సిద్ధార్థ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా కన్విన్స్ అయ్యి ఏంజల్ మిస్ ఉన్న ఊరిలోనే అక్కడే ఒక హాస్టల్లో వేద్దామని ఫిక్స్ అయ్యి సిద్ధార్థ్ని తీసుకొని మళ్ళీ ఊరికి వెళ్తూ ఉంటారు. సో ఆ జర్నీలో కార్ యాక్సిడెంట్ అయిపోయి సిద్ధార్థ్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు చనిపోతారు. వాళ్ళు చనిపోయిన తర్వాత అనాథలాగా అయిపోయిన సిద్ధార్థ్ ఆకలి కోసం రోడ్డు మీద తిరుగుతూ ఉంటుంటే అలాంటి టైంలో ఇంకొక క్యారెక్టర్ వచ్చి సిద్ధార్థ్కి ఫుడ్ పెట్టి నీకు నేను పని ఇప్పిస్తాను అని చెప్పి ప్రాస్టిట్యూషన్ నడిపే ఒక హౌస్లో సిద్ధార్థ్ని పనికి పెట్టుకుంటారు. సో ప్రాస్టిట్యూషన్ నడిపే హౌస్లోనే సిద్ధార్థ్ అందరికీ ఛాయలు ఇచ్చుకుంటూ వాళ్ళకి ఫుడ్ ఇచ్చుకుంటూ అక్కడే పని చేస్తూ ఉంటాడు ఆ చిన్న లైఫ్లోనే. అలాంటి టైంలోనే ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి బలవంతంగా ప్రాస్టిట్యూషన్ హౌస్లోకి అయితే తీసుకొస్తారు. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఏంజల్ మిస్సే. ఒకరినొకరు చూసి షాక్ అవుతారు. సో వాళ్ళిద్దరూ ఒకళ్ళ స్టోరీ ఒకరికి చెప్పుకున్న తర్వాత అలా చూస్తూ కొన్ని సంవత్సరాలు గడుస్తుంది. సిద్ధార్థ్ పెరిగి కొంచెం పెద్ద ఏజ్కి వస్తాడు.
సో ఆ ఏజ్‌లో తనకి హార్మోన్స్ అనేవి చేంజ్ అయ్యి తనకి గూడా కొన్ని ఫీలింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అదే హౌస్‌లో మిమ్మీ అనే ఇంకో క్యారెక్టర్ అంటే మన అనసూయ భరద్వాజ్ గారు గూడా ఒక క్యూట్ క్యారెక్టర్‌లో ఈ మూవీలో కనిపిస్తారు. సో వీళ్ళందరూ ఆ ఇంట్లోకి రావడమే గానీ బయటకు పోవడం అనేది వాళ్ళ చేతిలో ఉండదు. ఆ ఏరియా మొత్తం సరౌండ్ అంతా ఎమ్మెల్యే చేతిలో ఉంటుంది. ఆ ఏరియా ఎమ్మెల్యేనే వీళ్ళందరితో బలవంతంగా ఈ పని చేయిస్తూ ఉంటాడు. సో బయటికి వెళ్ళే ఆప్షన్ లేదు. ఇంకా ఈ హౌస్‌లో ఏంజెల్ మిస్ అండ్ మిమ్మీ క్యారెక్టరే కాకుండా ఇంకొక 5-6 మెంబర్స్ అమ్మాయిలు కూడా ఇదే హౌస్‌లో వర్క్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళందరికీ కాపలాగా కొంతమంది గూండాలు. సో అదే హౌస్‌లో సిద్ధార్థ్ చిన్నతనం నుంచి పని చేసుకుంటూ టీనేజ్ ఏజ్‌కి అయితే వస్తాడు. ఈ హౌస్‌లో ఉండే అమ్మాయిలందరినీ 2 నెలలకు ఒకసారి బయటకు తీసుకువెళ్ళి షాపింగ్ చేపించడం, బయటి వాతావరణాన్ని చూపించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా బయటకు వెళ్ళిన ఒకసారి సిద్ధార్థ్‌ని ఒక యాక్సిడెంట్ నుంచి కాపాడే ప్రయత్నంలో ఏంజెల్ మిస్ తన కళ్ళనైతే పొడగొట్టుకుంటుంది. 3,00,000 ఖర్చు పెడితే ఏంజెల్ మిస్‌కి కళ్ళు ఇమ్మీడియేట్‌గా వస్తాయి. కానీ ఆ 3,00,000 రూపాయలు తన కోసం ఖర్చు పెట్టరు. బిజినెస్ నడవాలంటే కావాల్సింది కళ్ళు కాదు, శరీరం బాగుంటే చాలు అన్న ఒక ఉద్దేశంతో తనకి కళ్ళు పెట్టించకుండానే మళ్ళీ తిరిగి హౌస్‌కి తీసుకొని వస్తారు. ఏంజెల్ మిస్‌ని అలాంటి స్థితిలో చూసిన సిద్ధార్థ్ చాలా బాధపడి చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఏంజెల్ మిస్ అవన్నీ పట్టించుకోకుండా తనకి ధైర్యం చెప్పి ఎప్పటిలాగానే నార్మల్‌గానే ఉంటూ ఉంటుంది. సో ఒకరోజు మనోడు మిమ్మీ రూమ్‌లోకి ఫ్లోర్ క్లీనింగ్‌కి వెళ్తాడు. మిమ్మీని ఒక ఎక్స్‌పోజింగ్ పొజిషన్‌లో చూసి ఫీలింగ్స్ అనేవి తెచ్చుకుంటాడు. అది గమనించిన అక్కడున్న గూండాలు నీకు రూమ్‌లోకి వెళ్ళాలనిపిస్తే 5,000 రూపాయలు జమ చేసుకొని రా, నిన్ను కూడా పంపిస్తామని చెప్తారు. సో అది టార్గెట్‌గా పెట్టుకొని మనోడు ఒక 2 నెలలు కష్టపడి 5,000 జమ చేసుకుంటాడు. ఆ 5,000 రూపీస్ జమ అయిన తర్వాత మిమ్మీతో కలిసి రూమ్‌లోకి వెళ్ళాలి అనుకుంటాడు. అక్కడ ఉన్న గూండాలకి ఆ డబ్బులిచ్చి మిమ్మీ రూమ్‌లోకి వెళ్ళమని పంపిస్తారు. బై మిస్టేక్‌లో ఏంజెల్ మిస్ ఉన్న రూమ్‌లోకి అయితే వెళ్ళిపోతాడు. ఏంజెల్ మిస్‌కి కళ్ళు కనిపించవు కాబట్టి తనని అక్కడ ఒక పొజిషన్‌లో చూసి సిద్ధార్థ్ ఏంజెల్ మిస్తోనే పని అనేది కానిచ్చేస్తాడు. ఆ పని అయిపోయిన తర్వాత లేచి వెళ్ళే ప్రయత్నంలో ఒక గ్లాస్ కింద పడుతుంది. ఆ గ్లాస్ కింద పడగానే ఏంజెల్ మిస్ చూసుకొని వెళ్ళు సిద్ధార్థ్ అని ఒక మాట అంటుంది. సో మనోడు అక్కడితో తనకి నేను తెలుసనే చేయించుకుంది అన్న నిజం తెలిసాక భయం పడి ఏడ్చి అదొక తెలియని ఒక డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాడు. ఆ టైంలో ఏంజెల్ మిస్ చెప్తుంది, ఇది నీ తప్పు కాదు, ఇది ఎవరున్నా ఇలాగే అవుతుంది, నువ్వు ఎన్ని తప్పులు చేసినా సరే నువ్వు ఎప్పటికీ నా సూపర్ హీరోవే అని తనకొక ధైర్యం అనేది చెప్తుంది. మనోడు అక్కడి నుంచి ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు. ఎందుకు సిద్ధార్థని సూపర్ హీరో అని చెప్తుంది అంటే సిద్ధార్థ్ చిన్నతనం నుంచే ఆ హౌస్‌లో మన ఏంజెల్ మిస్‌ని చూసినప్పటి నుంచి నేను ఎప్పటికైనా సరే పెద్దగా అయిన తర్వాత హీరోని అవుతాను, అందరినీ కొట్టి మీ అందరినీ కాపాడుతాను అని ఒక మాట అయితే చెప్తూ ఉంటాడు. అలాంటి సిచ్యువేషన్‌లో మనోడు వెళ్ళి ఏంజెల్ మిస్‌తో ఉండడం ఇదంతా అసలు డైజెస్ట్ కూడా కాదు. మన క్లైమాక్స్‌లో క్లియర్‌గా చెప్పాలి అంటే ఒక మదర్ అండ్ సన్‌కి ఉండే బాండింగ్ వీళ్ళిద్దరి మధ్య మనకి సినిమాలో అయితే చూపిస్తారు. సినిమాని మనం ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేసినా సరే సినిమా స్టార్ట్ అయిన 1 అవర్ తర్వాత మన ఒపీనియన్ చేంజ్ అయిపోతుంది. క్లైమాక్స్ 30 మినిట్స్‌లో ఆటోమేటిక్‌గా మన కళ్ళల్లో నుంచి వాటర్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. ఇందులో ఏ డౌట్ కూడా లేదు. ఎండ్ ఆఫ్ ది డే క్లైమాక్స్‌లో ఏంజెల్ మిస్ ఆ ఎమ్మెల్యేని చంపేసి అక్కడ ఉన్న అమ్మాయిలందరినీ విడిపించి బయటకైతే తీసుకొని వెళ్ళిపోతుంది. సినిమా అక్కడితోనే అయిపోతుంది. లాస్ట్‌లో క్లైమాక్స్‌లో ప్రభుదేవ ఒక చిన్న కొటేషన్ లాంటి పంచ్‌తోని డైలాగ్ చెప్పి సినిమానైతే ఎండ్ చేశారు. మరి వీడియో విన్న తర్వాత కంప్లీట్‌గా మీరేమనుకుంటున్నారు, మీ ఓన్ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ మీకు మరిన్ని కావాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి.